పోయిట్రీ ఈజ్ ది రిథమిక్ క్రియేషన్ ఆఫ్ బ్యూటీ అంటాడు ఎడ్గర్ ఎలన్ పో. అంటే సౌందర్య యొక్క లయబద్ధమైన సృష్టి కవిత్వం. భగవంతుని సృష్టిలో అన్ని అందాలే. చక్కదనం చూసే కళల్లో ఉంటుంది కానీ వస్తువులో కాదు. సాహిత్యం అర్ణవం అయితే ఆరుద్ర మధించని లోతులు లేవు. సాహిత్యం అంబరం అయితే ఆరుద్ర విహరించని ఎత్తులు లేవు. కవితా సుందరి ఆయన చేతిలో ఎన్నో హొయలిపోతుంది. ఎక్కడ ఆడంబరం ఉండదు. వలపుగాలి ఏలవీచునో తెలియరాదనే సందేహాన్ని మొదటి చరణంలోనూ, తెలిసెనులే వలపుగాలి ఏలవీచెను అని సమాధానం చివరి చరణంలోనూ చెప్పి శ్రోతలకు సందేహ నివృత్తి చేయడానికి డాక్టర్ రామనారాయణ గారు మన ముందుకు వస్తున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేసి పాటలతోనే విశ్రాంత జీవితాన్ని ఉద్దీపనం చేసుకుంటున్న డాక్టర్ రామనారాయణ గారు అందమైన చందమామ చేతికి అందదని తెలిసి కూడా అందే వరకు మనసు తృప్తి పడదనుకుంటూ ఈ చల్లని రేయి తిరిగి రాదు అని మనల్ని కూడా ఒప్పించే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు, నీ చక్కని మోము చూడ తనివి తీరదు. ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు, నీ చక్కని మోము చూడ తనివి తీరదు, నా తనివి తీరదు. ఎవరి కొరకు నా హృదయం ఎదురు చూచునో తెలియరాదు, వలపు గాలి ఏలవీచునో ఏలవీచునో. ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు, ఈ చక్కని మోము చూడ తనివి తీరదు, నా తనివి తీరదు. చందమామ చేతి కందదు, అందువరకు నా మనసు తృప్తి చెందదు. అందమైన చందమామ చేతి కందదు, అందువరకు నా తృప్తి చెందదు. మినుకు మినుకు మనేను కనులా వెరితారలు, మినుకు మినుకు మనేను కనులా
అదిరిపడెను నా మనసు వేసారులు వేసారులు ఈ చల్లని రే తిరిగి రానే రాదు ఈ చక్కని మోము చూడ తనివి తీరదు నా తనివి తీరదు. ఎవరి కొరకు ఈ హృదయం ఎదురు చూచునో తెలిసెనులే వలపు గాలి తెలుసెనులే వలపు గాలి ఏల వీచెనో ఏల వీచెనో ఈ చల్లని రే తిరిగి తానే రాదు నీ చక్కని మోము చూడ తనివి తీరదు నా తనివి తీరదు.